హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం జీడిపప్పు ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉప్మానా అదేముంది అందరూ చేసేదే కదా అని అనుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఒక్కసారి నేను చెప్పిన ఈ మెథడ్లో ఫాలో అయ్యి చూడండి. మీకు డిఫరెన్స్ ఏంటన్నదని క్లియర్గా అర్థమైపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉప్మా అన్నది ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. మరి దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా కాగిన తర్వాత దీంట్లోకి 1½ కప్ బొంబాయి రవ్వ. నేను దగ్గర ముగ్గురు క్వాంటిటీవి చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే క్వాంటిటీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎంత లేదన్నా 2 నుంచి 3 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. అలా గనక వచ్చిందంటే ఉప్మా కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది. జస్ట్ ఉప్మా రవ్వ ఏదైతే ఉందో అది నెయ్యి కంప్లీట్గా తీసుకొని చూస్తున్నారు కదా. ఈ టెక్స్చర్ వచ్చింది అని అంటే మీరు దీన్ని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 2 నుంచి 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఉప్మా అన్నది నేతితోనే బాగుంటుందండి. మీరు కావాలనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ముందుగా దీంట్లోకి కొంచెం జీడిపప్పు, కొంచెం పల్లీలు వేసుకొని వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా వేయించుకోండి. పోపు అన్నది ఇలా కొంచెం రంగు మారుతుంది అనగా దీంట్లోకి మనము 1 ఇంచు అల్లం అండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ రుచికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు, ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అనమాట. నేను కొంచెం కరివేపాకు అన్నది ఎక్కువే వేస్తానండి. అది కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేస్తాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ క్యారెట్ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. మీకు కావాలి అనుకుంటే దీంట్లో బఠానీ, బీన్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నాకైతే ఆ రోజు క్యారెట్ అవైలబుల్గా ఉంది, అందుకని నేను క్యారెట్ ఒకటే వేసుకున్నాను. వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ కొలుచుకున్నానో అదే కప్పుతో వాటర్ తీసుకుంటున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1½ కప్ వాటర్ చొప్పున నేను 3 కప్స్ వాటర్ని దీంట్లో వేసుకుంటున్నాను. మీకు ఉప్మా కనుక పలుచగా కావాలి అనుకుంటే మీరు 1 కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా పొడిగా కావాలి అనుకుంటే 1½ కప్ బదులు 1 కప్ వేసి కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకొని దీంట్లోకి మీ రుచికి తగినట్టుగా ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అన్నది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఈ నీటిని బాగా మరగనివ్వాలి. ఇలా ఒక 5-6 నిమిషాలకి నీళ్ళన్నీ చూస్తున్నారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం వేయించి పక్కకి పెట్టుకున్న ఉప్మా రవ్వ కూడా కొంచెం కొంచెంగా వేసుకుని గడ్డలన్నవి అస్సలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైన దీన్ని ఎంత లేదన్నా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలకి ఉప్మా అన్నది నీరంతా తీసేసుకొని చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం దీంట్లోకి మీకు కావాల్సినంత నెయ్యి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి అంతా మనకి ఉప్మా పట్టేలాగా కలుపుకొని దీన్ని మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసేసి మొత్తం ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేయించి పక్కకి పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు, కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఎంత లేదన్నా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలకి మూత తీసేసి మొత్తం ఒకసారి కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవటమేనండి. ఈ మెథడ్లో ఉప్మా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అని మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.